నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, త్రిమూర్తి కంపెనీ మేనేజర్ని. ఇప్పుడు వచ్చేసి మేము ఇది గుర్రంకొండ విలేజ్లో ఉన్నాము, అన్నమయ్య జిల్లా మదనపల్లి ఏరియాలో. ఇప్పుడు ఇది వచ్చేసి త్రిమూర్తి కంపెనీ వారి 205 రకము. ఇప్పుడు వేసి క్రాప్ కూడా 20 గుంటలు అర్ధకరం ఉంటుంది. ఈ క్రాప్ వచ్చేసి స్టేజ్ వచ్చేసి 45 డేస్. ఇప్పుడు క్రాప్ కూడా చూస్తే మీరు ఈ గ్రోత్ కూడా ప్రతి చెట్టుకు వచ్చేసి బ్రాంచెస్ కూడా ప్రతి దానికి స్టెమ్ కానీ బ్రాంచెస్ కానీ ఎక్సలెంట్గా వచ్చింది. ప్రతి కాపుకి వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు ప్రతి దానికి వచ్చేసి కాపు నిలబడిన తర్వాత 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇది కూడా ఎందుకు ఇస్తానంటే 8 అంటే ఇది ఆల్రెడీ పట్టేసింది, ఇంకా రాలిపోయే ఛాన్స్ లేదు దీనికి. ఇంకోటి దీనికి వేసుకున్నా కూడా 1 2 3 4 5 6 7 8 9. దీనికి ఇదే కొమ్మ ఇంకోటి, ఇది ఫస్ట్ కింద ఉంది, ఇది పైన వచ్చింది. దీనికి ఇచ్చిన 1 2 3 4 5 6 7. ఏ దాన్ని చూసుకున్నా కూడా నీకు ప్రతి దానికి వచ్చేసి చూడండి, ఈ కొమ్మకు చూడండి, ప్రతి కొమ్మకి 1 2 3 4 5 6 7 8 9 10 11. ప్రతి దానికైనా సరే నీకు బ్రాంచెస్ ఏదైనా సరే. ఇప్పుడు దీనికి చూసుకున్నా ప్రతి దానికి స్టెమ్ బ్రాంచెస్ దీనికి వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 దానికి మన బ్రాంచెస్ సపరేట్ వచ్చేసినాయి. దీనికి మెయిన్ బ్రాంచెస్ నుంచి మన కొమ్మలు వచ్చేసినాయి. వెరైటీ కూడా ఇప్పుడు చూడండి, ప్రతి దానికి ఎక్కడ చూసినా మనం అన్ని చోట్ల ఏ చెట్టు చూసుకున్నామని దగ్గరకు వచ్చేసినాయి. కాపనైతే నీకు రాలిపోయే ఛాన్స్ లేదు దీనికి. ఎక్కడ ఏ దానికి చూసినా కూడా ఒక కొమ్మ పడిందంటే ఈ బ్రాంచెస్ చిన్న బ్రాంచ్ కూడా 1 2 3 4 5 6 7 8. ఏ దాన్ని చూసినా మినిమం 6 నుంచి 8 కాయలు కంపల్సరీ ఉంటున్నాయి. ఏ దాన్ని చూసినా కూడా ప్రతి దానికి ఏదైనా చూసి బ్రాంచెస్ కూడా నీకు ఒకటే కొమ్మని కాదు, ఏ కొమ్మ చూసినా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మన రైతు కూడా ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాము. అలా వచ్చేసి అలా మీ పేరు చెప్పనా? నమస్కారం. నమస్తే అన్న, మీ పేరు చెప్పనా? మాది వీరప్రతాప్. నా పేరు వీరప్రతాపు. మాది సంగసముద్రము, గురంకొండ మండలం, అన్నమయ్య జిల్లా. ఓకే. ఇప్పుడు ఇది క్రాప్ పెట్టినాం కదా, ఎన్ని రోజులైంది? 40 రోజులైంది. 40 రోజులైంది. ఇప్పుడు 40 రోజుల క్రాప్కి మీకు ఎట్లా అనిపిస్తుంది? కాయ చెట్టు ఎట్లా అనిపిస్తుంది? మనకేం బాగానే ఉందన్న. ఇది ముందుటి వెరైటీస్ కంటే ఈ వెరైటీ బాగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు వెరైటీ బాగుంటే దేని రకంగా చెట్టు అంటే మనకి చెట్టు గ్రోతింగ్ కానీ, స్టెమ్స్ కానీ, సైడ్ బ్రాంచెస్ కానీ, కాపు పట్టడం కానీ, పూత డ్రాపింగ్ ఏం లేదు. బాగా చెట్టు గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది. వైరస్ తట్టుకోవడం కానీ ఈ క్లైమేట్ కి మామూలుగా అయితే ఏదైనా చెట్టు అయితే మా ఈరకు ముడత కానీ, గెజ్జి కానీ, చిన్న చెట్లు సహా అయితే చిన్న వాటి మీదనే గెజ్జి వస్తుంది. ఈ పిందుల మీద కూడా ఏమి మనకి ఇప్పటికి అయితే ఏమి రావట్లేదు. చెట్టు కూడా బాగా స్టెమ్స్ కానీ, నీకు పూత పట్టడం కానీ, పట్టిన పూత మొత్తము కాయలాగా మారిపోతుంది. మనకేమి ఇబ్బంది లేదు. దీని గురించి మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పటికి ఫస్ట్ తెలుసుకోవాలి కదా రైతు ఏదైనా. ఇప్పటికైతే మాకు పర్లేదు అనిపిస్తుంది. 45 రోజులకి ఇంత మాత్రం గ్రోతింగ్ ఏ చెట్టు రాలేదు, ఏ సీడ్ కూడా రాలేదు. ఎదుగుదల ఎటుంది? చెట్టు ఎదుగుదల బాగుంది. ఈ క్లైమేట్ కి మనకు ఏమైనా రోగాలకు పాటు తట్టుకోవడానికి చాలా బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఉండే వెదర్కి బట్ కొన్ని రకాలైందంటే, ఇప్పుడు ఈ కాయ ఉంది కదా, దీనికి ఏదన్నా డ్రాప్ వర్షం చుక్క నిలబడిందంటే మచ్చ వచ్చేసేది. అవునా? గమనించినారు కదా? అవును, గమనించిన. ముందు ఏదైనా మంచు పడితే కూడా నీకు మచ్చ వచ్చేస్తాను. అయితే ఇదైతే పట్టినప్పటి నుంచి ఎంత పూత వస్తే ప్రతి ఒక్కటి కాయ అలాగే. ఇప్పుడు చూడు, దీనికే చూస్తే 1 2 3 4 ఇది కూడా, ఎందుకంటే 5 ఆల్రెడీ ఈ కాయ. ఇది కూడా చిన్న కాపు కూడా రాలిపోయే ఛాన్స్ లేదు అసలు. ఇది ఆల్రెడీ వచ్చేసింది చూడు దీనికి కూడా. అవును, చాలా తక్కువగా ఉంది. రాలిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు చూడు, దీనికి కూడా ఎన్ని కాయలు పట్టేది ఉంది. 1 2 3 4 ఎన్ని కాయలు? 8 కాయలు అంటే 8 కాయలు అసలు ఏం ఛాన్స్ లేదు. వెరైటీ కూడా ఎక్సలెంట్. కాయ మచ్చ పడేది, వర్షం చుక్క నిలబడినా, మంచు చుక్క నిలబడినా మచ్చ వచ్చేస్తుంది కాయకి. ఈ వాతావరణానికి మీకు వచ్చేసేది. మాకు ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదండి. చెట్లు నాటినప్పటి నుంచి అంటే ఫస్ట్ లో మేము సరిగ్గా చూసుకోవట్లేదు. ఇప్పుడైతే కొంచెం గ్రోత్. ఎన్ని రోజులకు మీరు అంటే కొద్దిగా నలిగిన చెట్టు అంటారు? ఒక 20 రోజుల వరకు నలిగిన చెట్టు. నలిగినా కూడా నీకు ఆ గ్రోత్ అనేది మిగతా అయితే చచ్చిపోవడం కానీ ఇది అంతా. ఇది ఒక మొక్క కూడా ఏమి మనకు చనిపోయలేదు. ఫస్ట్ టైం నాటుతానట్లే ఒకేసారి వచ్చేసింది. మన నర్సరీ అన్న కూడా బాగా సాయం చేస్తాడు మనకి. మీ పేరునా? నా పేరు కొల్లాయపల్లి. ఎక్కడ నర్సరీ? ఎక్కడ? ముదివేడు పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఈ వెరైటీ ఏం వెరైటీ?
205 త్రిమూర్తి. త్రిమూర్తి కంపెనీ. ఇది నువ్వు ఫస్ట్ టైం ఇచ్చావా లేకుంటే ఇంత ముందుకి ఇచ్చావా? ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఇచ్చాను. అలా ముదివేడు లాస్ట్ ఇయర్ 8,000 మొక్కలు ఇచ్చింటివి. లాస్ట్ ఇయర్ 4,000 మొక్కలు ఇచ్చినాము. బయటకి ఎక్కువ ఇచ్చినాము. లక్షందరం అని బోడేరుపల్లి ఇచ్చినాము. దాని పక్కన ఇది రైతు సాటిస్ఫై మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ 20,000 ఎట్లా ఉందన్నాడు మీరు అప్పుడు ఫస్ట్ ఇచ్చిన? బాగుందని మళ్ళీ 20,000 మొక్కలు ఆర్డర్ పెట్టినాడు. ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఈ మంత్ ఎండింగ్ కో 1,00,000 మొక్క ఆర్డర్ వచ్చింది. ఇది బాగుందండి వెరైటీ. ఇప్పుడు వీళ్ళకైతే ఫస్ట్ సారి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కూడా మళ్ళీ అదే ఇస్తాను. రెడీగా చేసినాము. ఇప్పుడు మీరు ఫస్ట్ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కమర్షియల్ ఇస్తున్నారు కదా, అంతా రైతులు వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు. 1,00,000 మొక్క ఆర్డర్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాల బిజినెస్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎన్ని రకాలు చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, కాయ గట్టితనం బాగుంది, కాపు బాగుంది. 4,000 మొక్క వచ్చి 130 బాక్సులు దిగింది లాస్ట్ ఇయర్. అందుకే సాటిస్ఫై అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ 20,000 మొక్కలు ఆర్డర్ ఇచ్చారు. బాగుంది కాయ, చెట్టు కాండం కానీ స్టెమ్ కానీ డ్రాపింగ్ ఇమ్యూనిటీ బాగుంది అంటున్నారు రైతులు. అదే రాలిపోవడం ఏం లేదు అసలు. ఎక్కడ చూసినా మీకు నిన్న ఈ రోజు వర్షం పడింది కదా, ఆ వర్షం పడినా కూడా ముబ్బు మాడాలు మూసుకున్నా, పూతలే డ్రాప్ లేదు, వైరస్ ఏమీ లేదు, డల్ ఏం లేదు. చెట్టు ఎట్లుండేది యాక్టివ్ గానే ఉంది, డల్ ఏం లేదు. చూడు ఎక్కడ చూసినా కూడా మొత్తము ఈ ఎక్కడ చూసినా కాపు అనేది కాయ ఎక్కడ రాలిపోయేది ఏం లేదు. ఎంత ఉంటుంది అంతా అర్ధెకరా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, దీనికి నెక్స్ట్ పెట్టాలనుకుంటున్నా వేరే చెప్తున్నా అయింది అనేది. అంటే ఫస్ట్ చూస్తున్నా ఇప్పుడు మనకి 40 రోజులకోనే ఇంత రిజల్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా చెప్పాలనే, లేదంటే నేనే నెక్స్ట్ ట్రై చేయాల. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక 20,000 నాటుదామని వేరే వాళ్ళకైనా రెఫర్ చేస్తాను. ఎందుకంటే గ్రోతింగ్ ఉంది కాబట్టి, చెట్టు మనం చూసాం కాబట్టి, ఒక రైతు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చూస్తేనే కదా. ఇప్పటికి 40 రోజులుగా వస్తుంది. 40 రోజుల్లో నాకు చెట్టు మామూలు కాటు కంటే ఇప్పుడు మంచి గ్రోతింగ్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళకి మన త్రిమూర్తి 205 నుంచి మనకు చెప్పాల, చెప్తాం కూడా. ఏమంటే మాకు మీ మంచి అంటే ఇలా ఎవరు వచ్చి ఏ కంపెనీ వచ్చి మాకు చెప్పలేదు. అంటే ఫీల్డ్కి వచ్చి ఇలా అని మీ కంపెనీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి బాగానే మాకు మేము సాటిస్ఫై అవుతాం. అంటే రేట్ ఎట్లయినా బాగుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ కానీ పూత కానీ బాగా మాకు చూడండి, చెట్టుకు ఎంత దిగింటే అన్ని కాయలు వచ్చినాయి. పూత రాలిపోయేదంట అట్లా ఏం లేదు, ప్రతి ఒక్కటి వచ్చింది. మచ్చలంట ఏం లేదు, వచ్చిన కాయ మచ్చ అనేది లేదు అసలు. ఓకే, ఇప్పటికైతే బానే ఉంది. ఇదే భూమిలోనే మొన్న మొక్క లైన్ మొక్క నాటినప్పుడు తక్కువ వచ్చింటే వేరే మొక్క నాటినారు కదా.